హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఐఆర్ఆర్ మూవీ రివ్యూ చెప్తున్నాను అనమాట. ఇవాళ పొద్దుగాలనే రిలీజ్ అయింది, కానీ నేను మధ్యాహ్నం 2 గంటలకు చూసిన. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఓకేనా. ఇందులో మెయిన్గా హీరో అంటే మన హీరో నేమో శివకార్తికేయన్ అండ్ యోగి బాబు, మళ్ళా ఏలియన్ అనమాట. హీరోయిన్ ఎందుకుందో మనకు తెలియదు, కానీ హీరో ఇంట్రొడక్షన్ మాత్రం చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే. హీరో ఇంట్రొడక్షన్ కొంచెం లేట్గా చూపించాలి, లెంతీగా కూడా ఉంది. కానీ ఇందులో మెయిన్గా విఎఫ్ఎక్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా సూపర్ ఉందన్నమాట, ఎక్సలెంట్. మూవీ విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్ కానీ, డిజైనింగ్ కానీ బాగుంది. కానీ మెయిన్గా మనకు టీజర్లో ఏమంత హైప్ లేదు, కానీ ట్రైలర్లో వేరే లెవెల్ హైప్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో వేరే లెవెల్ హైప్ ఇచ్చేసింది, కానీ టీజర్ చూస్తే మూవీలో ఏమంతా లేదు, డొల్లా అనమాట. కొన్ని దగ్గరనైతే మన విఎఫ్ఎక్స్ అనేది సెట్ చేయడం జరిగింది, దాని తర్వాత ఏం విఎఫ్ఎక్స్ లేదనమాట. ఓకేనా. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ అయితే ఏం లేదు, సాడ్ బిజిఎమ్స్ అయితే ఏమంత లేవు, కానీ ఎంకరేజ్ చేసే అంత లేదు. కానీ చాలా అయితే మూవీ అయితే బాగుంది. యోగి బాబు గారు అయితే చాలా కామెడీ అని చెప్పుకోవచ్చు. ఫుల్ కామెడీస్ ఉంటాయి. హీరో గారిని అయితే ఏమంతగా పర్ఫెక్ట్గా సెట్ చేయలేదు. మన ఏలియన్ని, విలన్ని, హీరోయిన్ని చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. మన హీరోని మాత్రం ఏమంతా సెట్ చేయలేదు. నాకైతే హీరో శివకార్తికేయన్ గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకైతే చాలా నచ్చింది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా.